పాపాలను తొలగించే చరణం, పుణ్యాలనిచ్చు సాయి చరణం, మంగళకర సాయి పాదము. జగములకాధార పాదం, జగములన్నీ ఏలెడి పాదం, జగములకాధార పాదం, జగములన్నీ ఏలెడి పాదం, నిత్య నిర్మలా పాదము, సత్యమైన సాయి పాదం. జగములకాధార పాదం, జగములన్నీ ఏలెడి పాదం, నిత్య నిర్మలా పాదము, సత్యమైన సాయి పాదం, పరమ పావన పాదము, పరమానంద పాదము, ఆర్తజన రక్షక పాదం, కామిత వరద పాదము, ఆర్తజన రక్షక పాదం, కామిత వరద పాదము, ఆనందకర పాదము, ఆర్తులన్నీ తీర్చిడి పాదము. బుద్ధే పరంగతః తావుభౌ సుఖమే భేదే ఈర్ష్యంతరితో జనః. ఈ ప్రపంచంలో ఇద్దరు సుఖంగా జీవించగలరు. ఒకరు ప్రాపంచిక స్పృహ లేని దృష్టివారు, రెండవ వారు అనంత ఆత్మలో లేనవైన ఆత్మజ్ఞాని. కానీ సహజంగా ప్రపంచంలో ఈ రెండు రీతులకు సంబంధించిన సామాన్య ప్రజలే ఎక్కువగా ఉంటారు. వీరు నిరంతరం ప్రాపంచిక విషయ సంఘర్షణలతో అనేక ఒత్తిడులతో జీవిస్తూ ఉంటారు. ఈ అశాంతి నుంచి బయటపడి శాంతిని పొంది మనం మన దేశం ఆధ్యాత్మిక పథంలో ముందుకు సాగడానికి అవసరమైన సూచనలను పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు సూచిస్తూ ఉంటే, ప్రతి మనిషి మనస్సు మార్పుకు ఇది అవసరం అంటూ సాయి పురోహిత్ శ్రీమతి మానస మధురంగా ఆలపిస్తున్నారు.